వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుమతి కిచెన్ వరల్డ్. నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఈజీ వేలో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేపల ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామండి. చాలా క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటుంది. నేను ఇక్కడైతే ఎలాంటి కలర్స్ కానీ ఏమీ యాడ్ చేయలేదండి. మొత్తం హోమ్ మేడ్, చాలా హైజీనిక్గా చేశాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. చూడండి, ఈ చేపల ఫ్రై అనేది పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఎంత బాగుందో చూడండి. చాలా బాగుంటుందండి టేస్ట్. చూడండి, ఈ చేపల వేపుడికైతే నేను ఈ చేపలను తీసుకున్నాను. ఇలా క్లీన్ చేసుకొని ఘాట్లు పెట్టుకొని చేపలని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం నిమ్మకాయలను తీసుకోవాలి. ఇక్కడ మీడియం సైజు నిమ్మకాయలు అయితే 2 సరిపోతాయి, పెద్ద నిమ్మకాయ అయితే 1 సరిపోతుందండి. ఇప్పుడు మనం ఫ్రెష్ బౌల్ ఒకటి తీసుకొని ఇందులో 1 by 1 మసాలాలను యాడ్ చేసుకోవాలి. నేనైతే ఈ చేపల ఫ్రైకి చాలా పెద్ద ఫ్యాన్ అండి, నాకు చాలా ఇష్టం. మీకేమి ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. అదేవిధంగా మనం ఇంట్లోనే హైజీనిక్గా చేసుకున్న హోమ్ మేడ్ కారపొడిని అయితే ఇక్కడ వాడుతున్నామండి. చూడండి, 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని తీసుకుందాం. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా తీసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకుందాం. అదేవిధంగా గరం మసాలాను కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ చేపల ఫ్రై అనేది క్రిస్పీగా రావడానికి మనం కార్న్ఫ్లోర్ ఇక్కడ వాడతామండి. కార్న్ఫ్లోర్ని 4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఎందుకంటే ఇవి కేజీ చేపలు కాబట్టి కేజీ చేపల ఫ్రైకి మాత్రమే నేను ఇక్కడ కొలతలు చెప్తున్నానండి. 4 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఇలా ముద్దలా కలుపుకోవాలి. ఒక్క చుక్క కూడా వాటర్ వేసుకోకూడదు. ఇప్పుడు మనం ముందుగా లెమన్ జ్యూస్ని ఇక్కడ తీసుకోవాలండి. చిన్న నిమ్మకాయలు అయితే 2, పెద్ద నిమ్మకాయ అయితే 1. ఇలా లెమన్ జ్యూస్ని తీసుకొని ఇలా మసాలాలోకి ఇలా కలుపుకోవాలి. ఇలా ఉండాలండి మసాలా అనేది, అప్పుడే మనకి ఫిష్కి బాగా పడుతుంది. ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చేపలను తీసుకొని ఈ మసాలాను చేపలకి పట్టించాలి. చూసారా, ఇలా చేపలకు పట్టించిన ఈ మసాలాలను ఒక అరగంట సేపు అయినా ఈ మసాలాలో చేపలు బాగా ఊరాలండి. చూడండి, ఇలా బాగా మ్యారినేట్ చేసుకున్న ఈ చేపలను మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఈ చేపల ఫ్రైకి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. ఇప్పుడు చూడండి, ఆయిల్ హీట్ అయ్యాక ఈ ప్యాన్కి సరిపడినన్ని చేపలను వేసుకోవాలి. ఇలాగా ఒకదాని మీద ఒకటి కాకుండా ఎన్నైతే పడతాయో అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ చేపల ఫ్రై అనేది కూడా మొత్తం ప్రాసెస్ లో ఫ్లేమ్లోనే ఉంటుందండి. జస్ట్ 15 నిమిషాల్లో మనకి క్రిస్పీ చేపల ఫ్రై రెడీ అవుతుంది. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని 7 నిమిషాల వరకు అస్సలు కదపకూడదండి, అలాగే ఉంచాలి. చూసారా, ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్నప్పుడే ఒకవైపు పూర్తిగా కాలిపోతుంది. రెండో వైపు కూడా తిప్పుకొని ఒక 8 నిమిషాలు అలా వదిలేయాలండి. ఇప్పుడు చూసారా, 2 వైపులా ఎంత క్రిస్పీగా ఫ్రై అయ్యాయో. 15 నిమిషాల్లో ఈ చేపల ఫ్రై ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ చేపలను సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ చేపలను నిమ్మకాయతోని అలాగే ఆనియన్తో అలా తిన్నా బాగుంటుంది. లేదంటే పప్పుచారు సాంబార్లోకి పక్కన నంచుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో నాన్ వెజ్ పికిల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి. మరిన్ని డీటెయిల్స్ కోసం కామెంట్ సెక్షన్లో